నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాశుల వారికి కూడా చెప్పండి. ముందుగా వృశ్చిక రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారందరికీ, అంటే వృశ్చిక రాశి వారికి మీ రాశి లార్డ్ కుజ భగవానుడు. కుజ భగవానుడు ప్రస్తుతానికి కర్కాటక రాశిలో సంచారం చేయడం. అయితే కుజ భగవానుడు 9వ స్థానంలో ఉన్నప్పటికీ అది నీచ స్థానము. బుధ భగవానుడు రవి భగవానుడితో మీ రాశి అందే సంచారం. శుక్ర భగవానుడు తృతీయంలో, శని భగవానుడు చతుర్థంలో, గురు భగవానుడు సప్తమంలో, రాహు పంచమం, కేతు 11వ స్థానం. ఈ గోచారాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ హెల్త్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే, మీకు మీ సెల్ఫ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే, ఇమ్యూనిటీ అనేది కుజ భగవానుడు నవమ స్థానంలో ఉండడం వలన అంటే నో మేజర్ చేంజ్ అని చెప్పాలి. అంటే అంత పెద్ద ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు గురు శనుల యొక్క సంచారాన్ని, రవి బుధుల యొక్క సంచారాన్ని కూడా తీసుకున్నట్లయితే ఎనర్జెటిక్గా చాలా బాగుంటుంది, ప్యాషన్ ఉంటుంది, ఏదైనా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి, శక్తి ఎక్కువ ఉంటుంది, శారీరక శక్తి ఎక్కువ ఉంటుంది ఏదైనా సాధించడానికి కానీ చేయడానికి కానీ. కాకపోతే ఏంటంటే మీరు ఆ శారీరక శక్తికి అనుగుణంగా మీరు ప్రెషర్ తీసుకుంటారు. ఈ నెల ప్రెషర్ తీసుకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా నీరసం వస్తుంది. ఇక్కడ ఫుడ్ అంటే భోజనం వేళకి చేయడము, అన్నపానీయాలు చాలా చక్కగా సేవించడము, టైంకి సేవించడం లాంటివి చేసినట్లయితే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ నాకు కనిపించట్లేదు. ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎనర్జెటిక్గా ఉంటారు కదా. సింపుల్గా ఒకటే ఏంటంటే కొంచెం దూకుడు లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ స్పీడ్తో చేసే పనులు వద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, దూకుడొద్దు. ఏదైనా సరే అంటే ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది కదా అని చెప్పేసి అలాంటివి వద్దు. హెల్మెట్ పెట్టుకుని ట్రై చేయండి టూ వీలర్స్ వాళ్ళైతే. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ పరంగా చూసుకున్నట్లయితే రాహు పంచమ స్థానంలో గోచారం, గురు స్థానాన్ని కూడా చూసుకున్నట్లయితే, గురు భగవానుడి యొక్క గోచారాన్ని కూడా చూసుకున్నట్లయితే, గురు భగవానుడు ప్రస్తుతానికి వక్రీకరించి ఉండడము. ఇక్కడ ఏమవుతుందంటే ఫోకస్ ఉండదు. అంటే చేయాలనుకుంది చేయకపోవడం, ఏదో ఒక మాటలో కూడా నీరసం వస్తుంది వృశ్చికం వాళ్ళకి. మాట్లాడే ధోరణిలో కూడా మీరు కనుక గమనించినట్లయితే కొద్ది నెలలుగా, అండ్ ఇంకొద్ది నెలలు కూడా అది కంటిన్యూ అవుతుందిలేండి, ఇబ్బంది ఏం లేదు, ఏం పర్వాలేదు. సో ఇది ఆ ఎనర్జీ లెవెల్ అనేది ఎక్కువగా ఉండదు. అయితే ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ప్లాన్ అండ్ ఫోకస్. మీరు ఒకసారి ప్లాన్ చేశారు, డోంట్ డీవియేట్. ఆ ప్లాన్ని తప్పించొద్దు. మీరు తప్పించారా అది ఆనవాయితీ అవుతుంది, అలవాటైపోతుంది. అప్పుడు మాకప్పుడు రాహు పంచమంలో ఉన్నప్పుడు మా లైఫ్ పాడైందండి అని అంటారు. రాహు భగవానుడు వచ్చి ప్లాన్ పాడు చేయలేదుగా. మన మానసిక బద్ధకం మంది. రాహు భగవానుడు ఇక్కడ తెరిచేసేసి లోపలికి వెళ్ళిపోలేదు కదా స్పైడర్ మ్యాన్ లాగా. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు, అంతేనా? సో ప్లాన్ అండ్ ఫోకస్ మన చేతిలో ఉంది. రాహు భగవానుడు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. మనకి బద్ధకం ప్లానా, దాన్ని ముందుకు తీసుకెళ్తారు. మనకి ఫోకస్ ప్లానా, దాన్నే ముందుకు తీసుకెళ్తారు. సింపుల్. అయితే ఇక్కడ ఏమవుతుంది, అంతవరకు కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా చక్కగా మీరు ప్లాన్డ్గా, కాన్సన్ట్రేషన్తో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రాహు భగవానుడు పంచమంలో ఉన్నప్పుడు నిజంగా కనుక మనం కనుక అటెన్షన్ పే చేసినట్లయితే కొత్త కొత్త స్కిల్స్లో, కొత్త కొత్త క్రియేటివిటీలో, కొత్త కొత్త ఆస్పెక్ట్స్లో మనం క్యాన్వాస్ పెయింటింగ్ కానివ్వండి, పాటరీ పెయింటింగ్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, కళలు రాహు భగవానుడికి మించింది లేదు. అటువంటి కళలు నేర్చుకోవడానికి ఆయనకి మించిన నైపుణ్యత ఎవరు. అలాంటి వాటిల్లో చాలా చక్కగా బాగుంటుంది. సరస్వతి పూజ ఎక్కువ చేసుకోండి. సరస్వతి మాత పూజ ఫోటోగ్రాఫ్ అయినా సరే ఫోన్లో స్క్రీన్ సేవర్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. 11 మ్యారేజ్ రిలేషన్షిప్స్కి కనుక వచ్చినట్లయితే 5th లార్డ్ తర్వాత
ని దృష్టిలో ఉంచుకుని, 5th లార్డ్ని దృష్టిలో ఉంచుకుని, తర్వాత రాహు భగవానుడి దృష్టిలో ఉంచుకుని కనుక చెప్పినట్లయితే డౌట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి పార్ట్నర్ మీద. ఏ కారణం చేతనైనా కానీ ఎటువంటి డౌట్స్ అయినా కానివ్వండి, ఇంకా లెట్స్ నాట్ డిస్కస్. అటువంటి డౌట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మాకు శ్రద్ధ వహిస్తున్నారా, ఇక్కడ మాకు ఇంట్రెస్ట్ వహిస్తున్నారా, ఇక్కడ మాకు టైం ఇస్తున్నారా, ఇక్కడ టైంకి వస్తున్నారా, టైంకి కూర్చుంటున్నారా, టైంకి నుంచుంటున్నారా, అవి కూడా టైం టేబుల్ మెయింటైన్ చేసేస్తారు పార్ట్నర్స్. సో అటువంటివి చేయకండి. ఎందుకంటే అవతల వాళ్ళు వర్క్ రిలేటెడ్ ప్రెషర్లోనే సతమతం అయిపోయి టైంకి వద్దామనే ప్రయత్నంలోనే ఉన్నారనే మీరు దాన్ని మాత్రమే మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకండి. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ వద్దు, ఎటువంటి ఒపీనియన్ ఫామ్ చేసుకోవద్దు, వీళ్ళింతే అని ఒక మాట అనద్దు, ఎప్పుడో చేసిందే తవ్వి ముందుకు తీసుకెళ్ళొద్దు, పదే పదే అదే గుచ్చి అనకండి. ఓకే, రైట్. ఇక్కడ థింగ్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. ఫిబ్రవరి తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రిలేషన్షిప్ ఆస్పెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ మీకు 7th లార్డ్ శుక్ర భగవానుడు కూడాను మీకు 3rd హౌస్లో కూర్చొని ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా చక్కగా ఉంచుకోవడానికి ట్రై చేయండి, కమ్యూనికేషన్ చాలా తీయగా ఉంచుకోవడానికి. ఎందుకంటే మాట తీరు చాలా బాగుంటే కనుక అవతల వాళ్ళని నొప్పించకుండా మీరు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఫుడ్ పరంగా మీరు బయటికి వెళ్ళి తినడానికి ఆస్కారాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. టెంపుల్ విజిట్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఈ నెలలో. ట్రిప్స్ ఎక్కువగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ట్రిప్స్ యొక్క జర్నీస్ యొక్క ప్లానింగ్ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే 9th లార్డ్ మూన్ మీకు 9వ లార్డ్ వచ్చేసేసి మీకు చంద్రుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ కుజ భగవానుడి యొక్క దృష్టి కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ ఆయన కూడా చంద్ర భగవానుడి యొక్క గ్రహంలోనే నీచ స్థానంలో ఉంటూ ఇక్కడ ఏమవుతుందంటే మీకు కొత్త వర్క్స్ టేకప్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలాంటి వర్క్స్ అన్ని తీసుకుంటారు. ఎస్పెషలీ కాంట్రాక్చువల్ వర్క్స్ తీసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా కాంట్రాక్చువల్ వర్క్స్ కొత్తవి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త వర్క్స్ వస్తాయి, మీరు తీసుకుంటారు, సైన్ చేస్తారు, బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఆ వర్క్ని మీరు కొంచెం ప్రెషర్తో కూడి ముందుకు వెళ్తుంది. ఫిబ్రవరి వరకు కాస్త ప్రెషర్తో కూడే ముందుకు వెళ్తుందే తప్ప చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఆస్కారం ఉండడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఉత్తర జనవరి మీకు స్పీడ్ అందుకుంటుంది వర్క్. డిసెంబర్లో ఫ్రస్ట్రేషన్కి తావివ్వద్దు. బిజినెస్లో కానీ, డీల్స్లో కానీ, కాంట్రాక్ట్స్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ, రోడ్ ప్రాజెక్ట్స్ ఎటువంటివి చేస్తున్నా సరే జనవరి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా సరే పేపర్ వర్క్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళైతే చాలా 1కి 10 సార్లు గవర్నమెంట్ రిలేటెడ్లో పేపర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, పేపర్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళండి. లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రం ఉత్తర రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. రోజు సూర్య భగవానుడికి రాగి లోటాల్లో నీళ్లు చక్కెర వేసి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నవాళ్ళు అర్ఘ్యం ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతిరోజు సూర్యోదయం సమయంలో. శుభం భూయాత్.